Human and humane. The basic difference between human beings and animal beings. Human fundamentally is also animal being. మానవుడు మరియు మానవత్వం మధ్య ప్రాథమిక వ్యత్యాసం మానవులు మరియు జంతువుల మధ్య ఉంది. మనిషి కూడా ప్రాథమికంగా ఒక జంతువే. దీన్ని మీరు యోగిక దృష్టిలో గనక చూస్తే, చక్రాలను అర్థం చేసుకుంటే, మనలో 3 నిమ్న చక్రాలు ఉన్నాయి. అవి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలు. ఇవి మన శరీరపు క్రింది భాగంలో పొత్తికడుపు ప్రాంతంలో ఉంటాయి. సామాన్యంగా ఇవి జంతువుల్లో కూడా ఉండేవే, మనలోనూ ఉంటాయి. వాటిలో కూడా ఉంటాయి. హృదయ చక్రం, కంఠచక్రం మరియు ఆజ్ఞాచక్రాన్ని దాటి ఉండే ఇతర చక్రాలు మానవుల్లో మాత్రమే ఉంటాయి. హృదయ చక్రం కొన్ని జంతువుల్లో ఉన్నప్పటికీ మానవుల్లో పూర్తిగా వికసించినట్లుగా వాటిలో ఉండదు. మనలో అవి పూర్తిగా వికసించి ఉన్నప్పటికీ మన ఎంపికలో స్వేచ్ఛ వల్ల మనం వాటిని ఉపయోగించుకోలేము. భగవంతుడు మనకు ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ మనం తరచుగా తప్పు వాటినే ఎంచుకుంటాం, మరింతగా పొందాలనుకుంటాం. Human, if he can become humane, మానవులు మానవత్వం గల వారిగా మారగలిగితే అప్పుడు అక్కడ పెద్ద మార్పు సంభవిస్తుంది. మానవులు అసహనంగా ఉంటే మానవత్వం గలవారు సంతృప్తిగా ఉంటారు. మానవులు భయపడే స్థితిలో ఉంటే మానవత్వం వారిని ధైర్యవంతులుగా చేస్తుంది. అది అలా ఉంటుంది. and once we advance towards our మనం ఒకసారి చైతన్యంలో పరివర్తన లేదా పరిణామ దశలో ముందుకు సాగితే దివ్యత్వ స్థాయి అనవచ్చు, దైవత్వ స్థితి అనవచ్చు. కొందరు దేవదూతల్లా కనిపిస్తారు. మనం ఓ అతడు దేవదూతలా ఉన్నాడు అంటాం. కొంతమందిని చూస్తే మృగంలా ఉన్నాడని అంటాం. ఇప్పుడు మానవత్వంతో కూడిన మనిషికి ఆ దేవదూతకు మధ్య గల భేదం ఏమిటి? humane is if you have something, మానవత్వం ఉన్నట్లయితే నీకున్నదాన్ని అవతలి వారికి పంచడంలో ఆనందం పొందుతావు. స్వార్థ మానవుడు జంతువుల వలె లాక్కుంటూ ఉంటాడు, పంచుకోవాలని అనుకోడు. దేవదూతలు తమకు లేనప్పటికీ దాన్ని వారు సృష్టించి మనకు ఇస్తుంటారు. this transformation ఇలా మానవుని నుండి మానవత్వానికి, తదుపరి దైవత్వానికి మార్పు చెందటం అనేది చైతన్యం యొక్క బదిలీ మాత్రమే.